హాయ్ అండి. వెల్కమ్ టు ఫిల్మ్ డైరీ. 'కల్కి' నుంచి 'బుజ్జి' వీడియో రిలీజ్ అయింది. 'బుజ్జి' ఒక రోబోటిక్ కార్. 'బుజ్జికి', 'ప్రభాస్‌కి మధ్య ఫన్‌తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉండే అవకాశం ఉంది. దీనికి 'కీర్తి సురేష్' వాయిస్ ఇచ్చారు. మీరు వీడియో గనక గమనిస్తే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక ఫ్రేమ్ రివర్స్‌లో ఉంటుంది. ఒక ఆర్మీ వ్యక్తి విగ్రహం హెల్మెట్ పట్టుకుని వేలు చూపిస్తూ నిలబడి ఉంటుంది. వీడియోలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ చెయ్యి విరిగి కింద పడినట్టుగా కనిపిస్తుంది. ప్రభాస్ బుజ్జితో ఒక ఆర్చ్‌లోంచి ఎంటర్ అవుతాడు. ఆర్చ్ మీద వెల్కమ్ ది అని ఏదో రాసుంటుంది. మిగతాదేంటో సరిగ్గా కనిపించలేదు. ఈ స్టోరీ పురాణాల నుంచి 2898 వరకు జరుగుతుంది కాబట్టి అప్పటికి ప్రపంచం అంతరించిపోయి ఉండొచ్చు. అక్కడ గనక గమనిస్తే కూలిపోయిన ర్యాకెట్లు కనిపిస్తాయి. అక్కడ ఉన్న విగ్రహం ఎవరిదై ఉండొచ్చు? అదే విలన్ దై ఉండొచ్చా? కమల్ హాసన్ గారి పాత్ర ఇంకా రివీల్ చేయలేదు. ఆయనే విలన్ అయ్యే అవకాశం ఉందా? ఇది తెలియాలంటే మూవీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రభాస్ పేరు భైరవ. భైరవ అంటే శివుని పేరు. కల్కి శివుని భక్తుడు. ప్రభాసే కల్కి అయ్యే అవకాశం ఉందంటారా? ప్రభాస్ ఒక నార్మల్ హ్యూమనే. అతనికి శక్తులేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి రిలీజ్ చేసిన పోస్టర్ గనక చూస్తే హీరోస్ ఆర్ నాట్ బోర్న్, దే రైజ్ అని ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ ముందు సాధారణ వ్యక్తి అయి ఉండొచ్చు. స్పెషల్ పవర్స్ ఏమైనా వస్తే అది తర్వాత వచ్చుండొచ్చు. ప్రభాస్ మనకి 2 లుక్స్ లో కనిపించాడు. ఒకటి లాంగ్ హెయిర్, ఒకటి షార్ట్ హెయిర్. ప్రభాస్ షూట్ కోసం గనక మాట్లాడుకుంటే బాగుంది, కానీ దానికోసం పెద్దగా ఏం చూపించలేదు. ఇక బుజ్జి లాంచ్ ఈవెంట్ కోసం గనక మాట్లాడుకుంటే చాలా స్పెషల్ గానే జరిగింది. ప్రతిసారి హలో చెప్పి వెళ్ళిపోయే డార్లింగ్ ఈసారి బుజ్జితో 4 రౌండ్లు వేసి ఎక్కువసేపే కనిపించాడు. ఆ కాస్ట్యూమ్ లో ప్రభాస్ కటౌట్ అదిరిపోయింది. ఆ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ చూసి బోర్ కొట్టేసింది భయ్య. ఈసారి అలాంటి గెటప్స్ లో మన డార్లింగ్ ని చూడబోతున్నాం. ఈ ఈవెంట్ లో డార్లింగ్ లుక్స్ అయితే టూ గుడ్ అంతే. ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్ కి జాతరే. ఇక కెప్టెన్ విషయానికి వస్తే అదేనండి మన డైరెక్టర్ నాగశ్విన్ పర్ఫెక్షన్ ఎలా ఉంటుందో మనకి మహానటి సినిమాతో చూపించేశాడు. ఈసారి పెట్టిన బడ్జెట్ కి తీసుకున్న టయానికి పైగా డార్లింగ్ ప్రభాస్ తో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. సలార్కి సరిగ్గా ప్రమోషన్ చేయలేదు. ఈసారి ప్రమోషన్స్ చాలా గట్టిగానే మొదలు పెట్టారు. అనుకున్నవన్నీ సరిగ్గా జరిగితే బాక్స్ ఆఫీస్ లో పెద్ద నెంబరే చూడొచ్చు. వీడియోలో మీరేమైనా గమనిస్తే కింద కామెంట్ చేయండి. డార్లింగ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకుని షేర్ చేయండి.